తెలుగు న్యూస్ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భవన్ లోపలికి పోలీసులు రావడంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేదని వాదించారు. ఓ ఛానల్పై దాడిలో బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారు తెలంగాణ భవన్లో ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి రావడంతో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బాల్కసుమన్, లీగల్ సెల్ నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయం లోపలికి పోలీసులు ఎలా వస్తారని నిలదీశారు. న్యాయపరంగా తెలంగాణ భవన్లోకి పోలీసులు రాకూడదన్నారు. ఎలాంటి నోటీస్ లేకుండా పార్టీ కార్యాలయంలోకి ఎలా వస్తారని బీఆర్ఎస్ న్యాయవాదులు నిలదీశారు. మరోవైపు ఓ ఛానల్పై దాడి కేసులో పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. మరో 3 కోసం తెలంగాణ భవన్ కు వచ్చారు. బీఆర్ఎస్ భవన్ లో గెల్లు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పిఎస్ కు తరలించారు. ఈ 8 మందిని పలు కోణాల్లో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మహా న్యూస్ పై దాడి కేసులో స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేసినటువంటి పోలీసులు మహా టీవీ ఛానల్ లోపలికి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేయడము, ఛానల్ ఆవరణలో హంగామా క్రియేట్ చేసి నానా బీభత్సం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారంటూ కూడా వివిధ కథనాల్లో ప్రసారమైనటువంటి వీడియోలు, అక్కడ మహా న్యూస్ చెందినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అన్నింటినీ టేక్ ఓవర్ చేసి పోలీసులు దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై జరిగింది. మొత్తం 8 మంది మహా న్యూస్ ఛానల్లోకి అక్రమంగా చొరబడి వారిని బెదిరించి మహా న్యూస్ ఛానల్ ని ధ్వంసం చేశారు, తీవ్రంగా గాయపరిచారు, అక్కడ కార్లని ధ్వంసం చేశారు, అద్దాలను ధ్వంసం చేశారంటూ కూడా ఆ విషయాలు అన్నిటినీ కూడా పోలీసులు వివరాలు సేకరించి ఈ వ్యక్తులు ఎవరనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. 5 వ్యక్తులని హైదరాబాద్ టాస్క్ ఫోర్సులు వివిధ ప్లేసెస్ లో వారిని కనుగొని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరో 3 బీఆర్ఎస్ కార్యాలయంలో తలదాచుకున్నారంటూ పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో బంజారాహిల్స్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యాలయం లోపలికి వెళ్లి ఈ మహా న్యూస్ పై దాడి కేసులో ఉన్నటువంటి వ్యక్తులని బయటికి పంపియండి లేదా మేము లోపలికి రావాల్సి వస్తుందంటూ కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి భవన్ నిర్వాహకులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో అక్కడ ఉన్నటువంటి గెల్లు శ్రీనివాస్ మిగతా నిందితులని భవన్ నిర్వాహకులే లోపలి నుంచి తీసుకొచ్చి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడంతో పోలీసులు వారి వాహనంలో ఎక్కించుకొని అక్కడి నుంచి కూడా తిరిగి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అప్పటికి పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ బైఠాయించి మహిళలు, పురుషులు, అనేక విద్యార్థి సంఘాలు బీఆర్ఎస్ భవన్ లోకి పోలీసులు చొరబడి దౌర్జన్యం అక్రమం చేస్తా ఉన్నారంటూ మాత్రం వాళ్ళు పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నడుమ 3 నిందితులను బీఆర్ఎస్ భవన్ నుంచి అదుపులోకి తీసుకొని తిరిగి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. గతంలోనే ఇంతకు ముందే 5గురిని అరెస్ట్ చేయగా ఇప్పుడు 3 అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మహా న్యూస్ పై దాడి కేసులో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరైనా దీంట్లో బ్యాక్గ్రౌండ్ నుంచి ఆదేశాలు ఇచ్చి పంపించి వారిని రెచ్చగొట్టి దాడి చేయించారా అనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. శివ, అయితే ఒక పార్టీ కార్యాలయంలోకి, అందులోనూ ప్రధాన కార్యాలయంలోకి ఏ రకంగా అనుమతి లేకుండా వస్తారు, అలాగే నోటీసు కూడా లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా ఏ రకంగా వచ్చారని ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కదా, ఏంటి పోలీసులు ఏమంటున్నారు రవితేజ? పార్టీ కార్యాలయంలోకి సాధారణంగా ఆహ్వానం లేకుండా, వారి అనుమతి లేకుండా లోపలికి వెళ్లేటువంటి హక్కులు పోలీసులకు ఉండవు. కానీ ఓ కేసులో నిందితులు ఇక్కడ తలదాచుకుని ఉన్నారప్పుడు కాబట్టి పోలీసులు ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి భవన్ నిర్వాహకులు సహకరించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులంతా కూడా సహకరించాల్సి ఉంటుంది. అది తప్పుడు కేసు అయినా, అక్రమమైన, సక్రమమైన పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే డెఫినెట్ గా వారి ఇన్వెస్టిగేషన్ కి సహకరించి ఆ 3 పంపించి వారి పాత్ర ఉందా లేదా అంటూ కూడా తర్వాత వాళ్ళు విచారించి వదిలేయడము, లేదా పాత్ర ఉన్నట్టయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడము. ఈ వ్యవహారం అంతా కూడా బీఆర్ఎస్ భవన్ వర్గాలకు తెలుసు. కానీ అక్కడ కొద్దిసేపు హంగామా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో పోలీసులు లోపలికి రానివ్వకుండా ఆ 3 తప్పించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ పకడ్బందీగా పోలీసులు కొద్దిసేపు టైంలో మీరు ఆ నిందితులను మాకు అప్పగిస్తే మేము లోపలికి రావాల్సినటువంటి అవసరం లేదు, కొద్ది ఆలస్యం అయిందంటే పోలీస్ ఫోర్స్ సహా మేము లోపలికి వచ్చి వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అంటూ కూడా వాళ్ళు క్లియర్ కట్ గా ఈ విషయాన్ని తెలియజేయడంతో బీఆర్ఎస్ భవన్ వర్గాలే ఆ 3 నిందితులను గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు మరో 2 తిరిగి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడంతో అడిషనల్ డీసీపీ కార్యాలయంలో ఏసీపీ స్థాయి అధికారి గెల్లు శ్రీనివాస్ ని ఎక్కించుకొని మిగతా నిందితులను ఎక్కించుకొని అక్కడి నుంచి కూడా అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామంటూ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో మహా న్యూస్ కార్యాలయం పైన
ఒక్కసారిగా వీళ్ళు ఒక మాబ్ అంతా టీమ్ గా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి అద్దాలు, సీసీ కెమెరాలు, ఫర్నిచర్, స్టూడియోలపై దాడులు, వ్యక్తులను బెదిరించడము, ఇష్టానుసారంగా దాడులు చేసి బెదిరించేటువంటి ప్రయత్నాలు చేశారు. కాబట్టి న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి వీరందరిపై కూడా సీసీటీవీ ఫుటేజ్ దొరికినటువంటి విజువల్స్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నటువంటి క్రమంలో ఈ 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.